మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో గొప్పవారు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాదాలు ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి తండ్రి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆత్మీయంగా బలపడాలి అని, ఆయనకు సాక్షిగా నిలవాలి అని, ఆయన సన్నిధిలో ఉపవాసంతో కన్నీళ్లు విడుస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. విశ్వాసులైన మనము పేదరికంతో బలహీనంగా ఉన్నప్పటికీ గొప్పవారిగా ఉంటూ ఆయన సన్నిధిలో గడుపుటకు సమయం లేక ఇరువురి ఆశ కూడా ఆత్మీయంగా ప్రభువు ద్వారా నూతన బలము పొందుకోవాలి అని, పరిశుద్ధాత్మ కార్యాలు రుచి చూడాలి అని ఎంతో ఆశతో గడుపుతూ ఉంటారు. ఈ లోకంలో మనకు సంపదలు ఉన్నా లేకపోయినా ఆయనలో బ్రతకాలి అని, యేసు ప్రభు యొక్క కార్యాలు రుచి చూడాలని ఆశ. ఈ కార్యాలే మనలో జరిగితే మన యొక్క శరీర బలహీనతలు కానీ శోధనలు అధిగమించి మన ఆత్మ నూతన బలముతో పుంజుకొని ఎటువంటి అలసట లేకుండా ప్రభువులో ఆనందించగలుగుతాము. ఇహ సంబంధమైన బలము మీద ఆధారపడక ప్రభు కృప వలన ఆత్మీయ సంబంధమైన బలముతోనే మనము ఉజ్జీవింపబడతాము. నాడు తృణీకరింపబడిన దాస్యపు కాడి క్రింద ఉన్న మనము నేడు కాపరులుగా, బోధకులుగా, సువార్థికులుగా, ప్రభుకు సాక్షులుగా విస్తరించిపోతున్న నేటి క్రైస్తవ ప్రజ. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభువ, మా బిడ్డల విషయమే నీకు స్తోత్రములు. ఈ లోకంలో కలిగిన వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభువు మీద దృష్టి పెట్టి ఆయన ద్వారా ఆత్మను నూతన బలంతో ఉజ్జీవింప చేసుకుంటూ తండ్రి, మాకిచ్చిన విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి మీకు నిండు స్తోత్రములు. మా పిల్లలను నీ రక్షణలో భద్రపరిచి నీలో ఈ యాత్రలు ముగించేంత వరకు నీ పరిశుద్ధాత్మ చేత నడిపించు తండ్రి. నిజంగానైనా తండ్రి, నువ్విచ్చిన వాగ్దానానికి నీకు వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు అంటున్నావు నైనా తండ్రి. చాలు యేసయ్య ఈ వాగ్దానం మా జీవితంలోనైనా తండ్రి. నీ వైపు కొంచెంసేపు నిన్ను ప్రార్థించినైనా తండ్రి, అది ఎంతో మాకు ఆశీర్వాదకరమోనైనా తండ్రి. బిడ్డలకందరికి తెలిసేలాగానైనా తండ్రి, యేసయ్య బిడ్డలు తెలుసుకొని ఇప్పటికైనా యేసయ్యనైనా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తేనైనా తండ్రి మాకు ప్రతిదీ సాధ్యం అని బిడ్డలు తెలిసేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. బిడ్డల మీద నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం చూపించు యేసయ్యనైనా తండ్రి. బిడ్డలు కూడా తెలుసుకుని నైనా తండ్రి, నేను సమయం వ్యర్థం చేయకుండానైనా తండ్రి నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించుకొనైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఈ లోక సంపదల కోసం, ఈ లోక భోగాల కోసం ఎదురు చూస్తున్నాం కానీ నైనా తండ్రి నీ వైపు మేము చూడడం లేదు నైనా తండ్రి. ఈ క్షణం నైనా తండ్రి బిడ్డల హృదయాలు మార్చునైనా తండ్రి. నేను ఎవరెవరు ఏ ఇబ్బందులతో, ఎవరు ఏ కష్టాలతో ఉన్నారో యేసయ్యనైనా తండ్రి, యేసయ్యను ముందు పెట్టుకొని వెళ్తే మాకు అన్ని సాధ్యమని బిడ్డలు తెలుసుకునేలాగా నడిపించి యేసయ్య. యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎవరు ఏ ఇబ్బందులతో బిడ్డలు కుమిలిపోతున్నారో యేసయ్యనైనా తండ్రి. నైనా తండ్రి బిడ్డలు నైనా తండ్రి నీ యందు ఏడ్చేలాగా, నీ యందు మోకరించి కన్నీరు విడుస్తేనైనా తండ్రి అద్భుతమైన కార్యం నా జీవితంలో జరుగుతుందని బిడ్డలకు తెలియజేయి యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి ఎవరెవరి దగ్గర చేయి చాపుతుంటాం, ఎవరెవరి దగ్గర ఏడుస్తుంటాం, బాధలు మేము అనేక మందికి చెప్పుకుంటుంటాం కానీ నైనా తండ్రి అవే బాధలు నీ యందు మోకరించుకొని నీకు చెప్పుకుంటే మాకు అన్ని సాధ్యమే కదా యేసయ్యనైనా తండ్రి. ఎందుకు నైనా తండ్రి బిడ్డలకు తెలియలేకపోతుంది నైనా తండ్రి. ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నారు ఎంతో మంది బిడ్డలు నైనా తండ్రి. యేసయ్య యందు నేను మోకరించి కన్నీరు కారుస్తూ యేసయ్యా నా ప్రార్థన విను యేసయ్యా అంటే నువ్వెందుకు వినవు యేసయ్యనైనా తండ్రి. మా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు యేసయ్య. నా బిడ్డ మారదా, ఒక్క రోజున మారదా అని బిడ్డ నేను ఎదురు చూస్తున్నావు నైనా తండ్రి. ఇప్పుడైనా ఈ క్షణమైన నేను బిడ్డలలో మార్పుని కలగచేయి యేసయ్య. నీ వైపుకు బిడ్డలు నడిపించుకో యేసయ్య నీకు స్తోత్రం నైనా. నిజంగానైనా తండ్రి
నేను నీ యందు మనసు ఉంచేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్యా, నీకు స్తోత్రం. నేను ఎవరెవరు ఏ ఇబ్బందులతో, ఏ కష్టాలతో, ఏ ఇబ్బందులతో కుమిలిపోతున్నారో యేసయ్య నైనా తండ్రి, ఆ బిడ్డలను నీ వైపుకు నడిపించుకో యేసయ్యా. బిడ్డలు మోకరించి నైనా తండ్రి, మాకున్న కష్టాలు, మాకున్న బాధలు తొలగించి వేసే యేసయ్యా అంటే నైనా తండ్రి, నువ్వు మా బాధలు తీర్చవా నేను కనురేపు పాటలో నీ అద్భుతమైన కార్యాలు చేస్తావు మా జీవితంలో యేసయ్య నైనా తండ్రి. బిడ్డలు కూడా తెలుసుకొని నైనా తండ్రి, బిడ్డలందరూ నీ వైపుకు నడిపించుకుంటామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.